మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల మహిళల ఆత్మగౌరవం ఎందుకు పోతుంది? వ్యవస్థని మార్చాలా? ఉచిత బస్ పథకం తీసేయాలా? లేదా మగవారు కూడా పెట్టాలా? కానీ ఇవి రెండు ప్రభుత్వం ఇస్తుందా? కొందరు డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు మహిళలను ఎందుకు చులకన చూస్తున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు కామెంట్ చేస్తున్నారు? రోడ్డు మీద మహిళలను చూసి బస్ కూడా ఎందుకు ఆపడం లేదు? ఒక నెలలో ఒక మహిళ చాలాసార్లు ప్రయాణం చేసినా కొన్ని వందల రూపాయలు అవుతాయి కావచ్చు, సంవత్సరం మొత్తంలో 2-3 వేలు అవుతాయి కావచ్చు. ప్రభుత్వ ఉద్యమం చేసే మహిళలలాగా ఇంట్లో ఉండే వాళ్ళు రోజు బస్ ఎక్కరుగా, ఎప్పుడో ఒకసారి పండుగకో ఫంక్షన్కో ఏమైనా పని మీద ఊరికి వెళ్తారు. మరి సాధారణ మహిళలకి ఎక్కువ యూజ్ అవుతుందా? రోజు ప్రయాణం చేసే ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలకు ఉపయోగపడుతుందా? ప్రయాణికులు ఎక్కువ ఉన్నప్పుడు దోచుకుంటూ రన్నింగ్ చేస్తూ బస్సు ఎక్కడం, కిటికీ నుండి కర్చిపులు వేస్తూ సీట్ నేను ఆపుకున్నా అంటే నేను ఆపుకున్నా అని గొడవలు పడడం, తిట్టుకోవడం ఇంకా ఎన్నో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, రేపు జరుగుతాయి. సో నా పాయింట్ ఏంటంటే, మహిళలకి ఆత్మగౌరవం ఎక్కువనా, సంవత్సరానికి బస్ ఎక్కితే అయ్యే 2-3 వేల రూపాయలు ఎక్కువనా? మీరు కామెంట్ చేయండి. ఆత్మగౌరవమే ఎక్కువ కదా. మరి ప్రభుత్వం హామీ ఇచ్చింది, పథకం అమలు చేసింది. ప్రతినిధులు, అధికారులు బస్సుల్లో వెళ్ళరు, వాళ్ళకి మన కష్టాలు తెలియవు. కాబట్టి బస్సుల వల్ల మనం పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, గొడవలు, మహిళా ఆత్మగౌరవం తగ్గకుండా ఉండడానికి మనమే ఆలోచించాలి. అందుకే మన వ్యవస్థలో మార్పులు జరగాలని పక్కన చూపిస్తున్న ఈ వీడియోలో ఉచిత బస్సు, ప్రజల సమస్యలు, ఇబ్బందులు, మన రవాణా వ్యవస్థ మార్పు గురించి డీటెయిల్ వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. ఒకసారి చూడండి. మన వ్యవస్థ వాడడానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వండి.